నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇప్పుడు కుల బహిష్కరణ లాంటి చర్యలు ఇప్పటికీ జరుగుతున్నాయంటే మన సమాజం ఎంత వరకు మారింది? మన సమాజం మారలేదు కానీ ఫస్ట్ మన మనుషులు మారినరు. కుల బహిష్కరణ ఎందుకు జరిగింది? ఊళ్ళో ఉన్న పెద్దల మాటలు వినలేదనా, వీళ్ళు తక్కువ కులం వాళ్ళనా, వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళనా, లేకపోతే వాళ్ళ మాట వినలేదనే? అంటే వాళ్ళకు కుటుంబం అంటే ఏమంటారు అంటే కులంలో కులస్తులు ఉన్నారు, వాళ్ళ మాట కులం మాట ఇల్లే అని చెప్పి ఆ కుటుంబాన్ని విలువేశారు. ఆ ఇంట్లో మనిషి చనిపోతే కనీసం ఏ కులం వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. ఆ ఇంట్లో ఆడపిల్లలే పాడేమోసారు. దాని గురించి మీరేమంటారు? అయితే వాళ్ళ మాట వెళ్ళలేదని కుల బహిష్కరణ నడిచింది అనమాట ఊళ్ళో. మరి పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు పిల్లలు పాడైపోయేటప్పుడు మరి అప్పుడు కులాలు గుర్తురావా? ఒక మనిషి తెచ్చినప్పుడు కులం గుర్తొచ్చింది. అది కులం గుర్తొచ్చి మీ మాట లేదని ఎంతకైనా తెగబడతాం. ఇప్పుడు నిజంగా తెలంగాణ ప్రాంతంలో చాలా నడుతున్నాయి కులం కోసం. ఇప్పుడు మీరు తక్కువ జాతి కులము, మాది ఎక్కువ జాతి కులం అని ఇప్పటికీ పటేళ్ళు, దొరసాన్లు, దొరలు అని పిలిపించుకుంటారు. మేము వస్తే ఇంకా కూర్చొని ఉంటారా, నిలబడాలా, తలగొడ తీసి నడువు చుట్టుకోవాలని ఇంకా నడుతూనే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో మన తెలంగాణలో. మీ మాట వెళ్ళలేదని చెప్పి సచ్చిన శవం అంటే ఏంది? శవం అంటే శవంతో సమానం. అట్లాంటి వ్యక్తినే మీరు మా మాట వెళ్ళలేదని చెప్పి కుల బహిష్కరణ నడుతారు. మనుషులేనా? మనుషులా మృగారా? ఊళ్ళో ఉంటారా, అడవిలో ఉంటారా? పోయి ఇట్లాంటి వాళ్ళని ఎలేయాలి మొత్తాన్ని. వీళ్ళని కాదు ఎలేయటం. ఇప్పుడు వాళ్ళు ఎలేసారు, ఆగిందా? ఆగలేదు కదా. ఇప్పుడు ఏదైనా సరే వండిన పువ్వా అయ్యే పెళ్లి ఏది ఆగదు. ఎవరు రాలేదన్నా, ఎవరు వచ్చినా, ఎవరు బహిష్కరించినా ఆగదు కదా. ఆగలేదు కదా. వాళ్ళ ఇంటి ఆడపిల్లలే వాళ్ళే దాన సంస్కారం చేసుకున్నారు కదా. దీన్ని బట్టి ఏంటంటే సిగ్గు తెచ్చుకోవాలి. ముందర బహిష్కరించే వాళ్ళు మా మాట లేదు అని అనగదొక్కే వాళ్ళని బహిష్కరించాలా. దయచేసి అందరు తిరగబడి ఇవాళ ఆమె జరిగింది, రేపు నాకు జరగచ్చు, ఎల్లుండి నీకు జరగచ్చు. దీనికి అందరూ సపోర్ట్ ఉండాలి కదా. ఊర్లోనైనా కానీ, సిటీలో అయినా కానీ, ఎక్కడైనా కానీ నలుగురు స్పందించాలి ఎట్లాంటి అనార్థం జరిగినప్పుడు. అయితే కొందరు తెల్ల బట్టలు వేసుకొని మీ కులానికి మేమే పెద్దలమని చెప్పేసి ఇలాంటి అంటే అవాణీయ సంఘటన జరగడానికి కారణమవుతున్నారు వాళ్ళే. దాని గురించి ఏమంటారు? అయ్యే నడుతున్నాయి ఇప్పుడు ఊళ్ళలో. ఇప్పుడు మనం ఎంత మారినా కూడా, మన కూడా ఎంత మార్పు వచ్చినా కూడా, పిల్లలు చదువుకొని ఎన్ని టెక్నాలజీ వచ్చినా కూడా, మార్పు వచ్చినా కూడా ఇంకా మారట్లేదు ఊళ్ళలో. ఎందుకంటే వాళ్ళ పెత్తనం ఇంకా నడుతూనే ఉంది ఊళ్ళలో, నడుతూనే ఉంది. మా మాట వినాలా. అట్టడుగు వర్గాలు ఎప్పుడు మా కాలు కింద చెప్పులాగానే ఉండాలని ఉంది మన తెలంగాణలో. ఇంకా తెలంగాణ మారింది. మేము తెలంగాణ తెచ్చిన సంకలు గుద్దుకుంటారు కానీ ప్రతి నాయకుడు తేలే. ఎక్కడున్న తెలంగాణ అక్కడే ఉంది. ఇప్పుడు తెలంగాణ తెస్తే ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది? ఇప్పుడు ఒక కుటుంబాన్ని మా మాట వెళ్ళలేదని ఎలేసినప్పుడు, ఒక మనిషి చచ్చిపోయినా కూడా మానవత్వం మర్చిపోయి ఆ ఇంటి ఆడపిల్లలు బారేసుకుంటుంటే ఊరు మొత్తం చచ్చిపోయిందా? ఒక్కడ వెళ్ళలేదని దౌర్జన్యం చేస్తే ఊరు మొత్తం సపోర్ట్ రావచ్చు కదా. ఇంకెప్పుడు తిరగబడేది? ఈ రోజు ఆలకైంది, రేపు నీకు కాదా నాకు కాదా? ఇంకా తిరగబడేది ఎప్పుడు చైతన్యం వచ్చేది? ఇట్లాంటి మీద కూడా పాటలు రాయొచ్చు కదా మన తెలంగాణ గాయకులు. అంటే ఎలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు? ప్రభుత్వం కాదు నేను అనేది, ప్రభుత్వం ఎప్పుడు ఇంతే పాడైంది. మనమే మారాలా. ఎప్పుడైనా అట్టడుగు వర్గాలని ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా అనగదొక్కుతూనే ఉన్నారు. పెద్దవాడు లాగానే ఉంటుండు. వాడి ఆధిపత్యం చూపిస్తూనే ఉంటుండు. ఎక్కడైనా కానీ, ఊళ్ళల్లో కానీ, సిటీలలో కానీ, రాజకీయం కానీ, ఎక్కడైనా కానీ ఇప్పటికీ వాడి ఆవాజ్ ఆగుతూనే ఉంది. అందుకని మనమే ఒకటి కావాలి. బలహీన వర్గాలు అని అంటారు కదా చాలా మందిని. కొంతమంది మేము హైయెస్ట్ కులం అని అంటారు కదా. ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఒకటి కావాలా. ఒకటైతే అప్పుడు వాళ్ళని బహిష్కరించాలన్నమాట. ఆ నాలుగేళ్ళ వాళ్ళు ఊరిని పరిపాలిస్తారా, దేశాన్ని పరిపాలిస్తారా? మనమే 90% ఉండవు. అందుకని మేలుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా.